హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్టీ టేల్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ అనేది చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ నేను ఇలా మష్రూమ్ని సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా సన్నగా తరుక్కున్న మష్రూమ్లో నేను మ్యారినేట్ కోసం పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక 1 స్పూన్ లేదంటే 1.5 స్పూన్ వరకు కారపొడి యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి యాడ్ చేశాను. అలాగే పేస్ట్ కోసం పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, అల్లము ఇవన్నీ పేస్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఈ పేస్టే మనకి మెయిన్ అండి. ఈ పేస్ట్ వల్లే మనకి గ్రేవీ అనేది డిఫరెంట్ టేస్ట్ అని చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాక ఆ పేస్ట్ కూడా మష్రూమ్లో యాడ్ చేసేసి నేను బాగా కలుపుకుంటున్నాను. ఈ మష్రూమ్కి ఇవన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాము. 30 మినిట్స్ తర్వాత నేను ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో పట్టా, లవంగము యాడ్ చేశాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేటివి కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మనము ఈ ఆనియన్స్ అనేటిని బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ అనేది యాడ్ చేసిస్తున్నాను నేను. సో ఈ కంపల్సరీ మీరు 30 to 40 మినిట్స్ అన్నా మనకి మ్యారినేట్ అవ్వాలి ఈ మష్రూమ్కి. అప్పుడే మనకి ఆ మసాలాలన్నీ బాగా మష్రూమ్కి పడతాయి. ఇలా మష్రూమ్ వేసేసాక ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక కొంచెం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాము. సో 15 మినిట్స్ తర్వాత నేను 1 గ్లాస్ వరకు మిల్క్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఈ మిల్క్ అనేది మనం లాస్ట్లో ఇంకా 70% మష్రూమ్ కుక్ అయిన తర్వాత యాడ్ చేయాలి మిల్క్ అనేది. సో ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేశాను. సో మిల్క్ యాడ్ చేశాక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి. చూసారా మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా వచ్చింది. లాస్ట్లో నేను కొత్తిమీర అనేది యాడ్ చేసేసాను. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే విలేజ్ స్టైల్ మష్రూమ్ కర్రీ అనేది చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూసేయండి.